ప్రపంచానికి ఒక పెద్ద మెసేజ్ ఇచ్చింది. క్రిస్టోఫర్ నోయల్ తెరకెక్కించిన ది ఒడిస్సీ వేల కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పుడు అందరి చూపు రాజమౌళి వారణాసిపై ఉంది. మరి ఇది కూడా గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేస్తుందా? నోయల్ పేరు వినగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది భారీ విజువల్స్, మైండ్ బెండింగ్ కథలు, థియేటర్స్ లో మర్చిపోలేని అనుభవం. ఇప్పుడు ఆయన తెరకెక్కించిన ది ఒడిస్సీ ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ఈ ఎపిక్ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు $640 మిలియన్ వసూలు చేసింది. అందులో కేవలం ఐమాక్స్ స్క్రీన్ల నుంచి $145 మిలియన్ రావడం విశేషం. అంటే ప్రేక్షకులు భారీ తెరపై ఇలాంటి సినిమాలను చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్న మాట. భారత్ లో కూడా ది ఒడిస్సీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. విడుదలైన కేవలం 11 రోజుల్లోనే దాదాపు 150 కోట్ల వసూలుని సాధించి భారత్ లో అత్యధిక వసూలు సాధించిన క్రిస్టోఫర్ నోయల్ చిత్రంగా నిలిచింది. ఈ విజయం ఇప్పుడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై భారతీయ పురాణాల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ గ్లోబల్ ట్రేడింగ్ అడ్వెంచర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రామాయణం నుంచి ప్రేరణ పొందిన కొన్ని అంశాలు కూడా ఇందులో ఉంటాయని ప్రచారం జరుగుతుంది. ప్రపంచ ప్రేక్షకులు పురాణ గాథలను భారీ స్థాయిలో ఆదరిస్తున్న నేపథ్యంలో వారణాసి కూడా అంతర్జాతీయ మార్కెట్లో సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రయాణం అంత ఈజీ కాదు. ఐమాక్స్ విడుదల దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్న డిజిటల్ రైట్స్ ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని సమాచారం. రికార్డు స్థాయి ఓటీటీ డీల్ కోసం చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు విడుదల సమయంలో హాలీవుడ్ భారీ సినిమాల పోటీ కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రీమియం ఐమాక్స్ స్క్రీన్లు కేటాయింపుపై ప్రభావం పడే పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చు. ప్రొడక్షన్ పరంగా కూడా కొన్ని మార్పులు జరిగినట్లు సమాచారం. అంటార్టికాలో ప్లాన్ చేసిన కొన్ని సన్నివేశాలను బడ్జెట్ కారణాలతో మార్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన లేదు. రాజమౌళి అంటే విజువల్ గ్రాండియర్ కు మరో పేరు. బాహుబలి, RRR తో ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటిన ఆయన ఇప్పుడు వారణాసితో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తారా అనే ఆసక్తి నెలకొంది. ది ఒడిస్సీ విజయం ఒక విషయం మాత్రం స్పష్టం చేసింది. పురాణ ఇతిహాసాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉంది. ఇప్పుడు అదే అవకాశాన్ని వారణాసి ఎంతవరకు అందిపుచ్చుకుంటుందో చూడాలి.